కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు పోలీసులు వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్వింటాలు సన్నాలకు 500 రూపాయల బోనస్ రైతులకు దక్కడం లేదన్నారు. అబద్ధపు హామీలను నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వడం లేదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు మూసీ ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు ఎందుకని ప్రశ్నించారు. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో అన్నదే రేవంత్ విధానమని విమర్శించారు. కేసీఆర్ బీఆర్ఎస్ ను ఫినిష్ చేస్తానని రేవంత్ అంటున్నారని, గతంలో ఇలా అన్నవాళ్లు తెలంగాణలో లేకుండా పోయారన్నారు. రుణమాఫీ పేరుతో దేవుళ్లను కూడా మోసం చేశారన్నారు కేటీఆర్. 1,50,000 కోట్లంట. దేనికయ్యా ఖర్చు ముఖ్యమంత్రి 1,50,000 కోట్లంటే ఒక్కడు సమాధానం చెప్పడు. అడిగితే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నా మీద ఒంటికాలతో లేచినారు. ఏమని, నీకు ఎవడు చెప్పిండు 1,50,000 కోట్లని అంటారు. ఏప్రిల్లోనేమో రేవంత్ రెడ్డి 50,000 కోట్లతో మూసీ శుద్ధి అన్నాడు. ఇవాళ అదే ముఖ్యమంత్రి ఏమంటాడు, ఎవరన్నారు మీకు ఏడికెళ్ళి వచ్చింది నెంబర్ అంటాడు. ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు, దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది, మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం దెబ్బతిందన్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. బాధ్యులైన కంపెనీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నర్లాపూర్లో పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. కుడికిల నుండి తిరునాంపల్లి దగ్గర ఈ కెనాల్లో అంటే డెప్త్ పోలే, అందుకోసం పనులంతా అయిపోయినాయి. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ 3.5 కిలోమీటర్లు చేయనందున ఈ నీటిని తీసుకుపోలేకపోతున్నాము. ఎండాకాలంలో యాసంగి వచ్చిందంటే మన పంటలు ఎండబెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏది ఉందో రివైజ్డ్ ఎస్టిమేట్ అది పెట్టండి, అంటే ఇంజనీర్ల ముందర మీరు పనులు తొందరగా ముగించాలి. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కల్వకుర్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను విచారించింది సిట్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు విచారించిన పోలీసులు జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సహకరిస్తానన్నారు జైపాల్ యాదవ్. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని చెప్పారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా ఏది చేసినా మేము నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, పొలిటికల్గా పారదర్శకంగా చేసినాం కాబట్టి, మేము ఎక్కడ అవినీతి కానీ అక్రమాలు కానీ ఇలాంటివి కూడా చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, భయం లేదు, దాని సందేహం లేదు. మీరు విచారణకు అయితే సహకరిస్తారు? సహకరిస్తాం. దాన్ని తప్పు చేయనప్పుడు మేము ఎందుకు భయపడవలసిన పని లేదు. సార్, మీరు ఇచ్చిన 2 నెంబర్లు ట్యాప్ అయి ఉన్నాయి అనేది ఏమని చెప్తున్నారా? ట్యాప్ అయి చెప్పి వేరే ఏం చెప్పారు. ఆ నెంబర్ ఎందుకు ఇచ్చారని అడిగారు. నేను చెప్పాను అదే కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆ కుటుంబ సమస్యలు ఆ పంచాయతీ సాల్వ్ చేయడానికి డేట్తో సహా చూపించారు. దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చినాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రజల కోసం పోరాటం చేస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజలను నయవంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తామన్నారు. లగచర్ల కేసులో కేటీఆర్ను ఇరికించాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ తీరును బీజేపీ నాయకులు ఎందుకు ఖండించలేకపోతున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ లీడర్లు.